సండే हो या मंडे రోజ్ ఖావో అండే. ఎగ్స్తో త్వరగా చేసుకునే రైస్ డిష్ అయితే, అది కూడా చాలా వెజిటబుల్స్ని యాడ్ చేసి చేస్తే, అన్ని ఎలిమెంట్స్ ఒకటే డిష్లో ఉంటే అంతకంటే హెల్దీ ఏముంటుంది చెప్పండి. హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్కి సుహాసినిస్ వెల్కమ్తో ఒక పవర్ ప్యాక్డ్ ఎగ్టేరియన్ డిష్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో కొంచెం సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 by 1 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. ఒక విస్క్తో బాగా ఇలా బీట్ చేసి ఉంచుకోండి. మనం ఏ ఫ్రైడ్ రైస్కి అయినా రైస్ని మరీ మెత్తగా వండకూడదు, అంటే రైస్ ఓవర్ కుక్ అవ్వకూడదు. సో ఎలక్ట్రిక్ కుక్కర్లో రైస్ని వండితే బెటర్. రైస్ని బాగా కడిగి కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి కుక్ చేసుకోండి. ఒకవేళ ఎలక్ట్రిక్ కుక్కర్ లేకపోతే స్టవ్ మీద కూడా లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. రైస్ ఉడికిన తర్వాత కూడా మనకి అది బ్రేక్ అవ్వకూడదు. ఆ తర్వాత ఒక పెద్ద ప్యాన్లో ఆయిల్ వేసి ఫస్ట్ వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ వేసి ఫ్రై చేయండి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి స్టిర్ ఫ్రై చేయాలి. అన్ని వెజిటబుల్స్ బాగా నీరు రిలీజ్ చేస్తే ఫ్రైడ్ రైస్ పొడిగా రాదు. మనం సిమ్లో పెట్టి చేస్తే వెజిటబుల్స్ ఎక్కువ కుక్ అయ్యి నీరు రిలీజ్ చేస్తాయి. సో హై ఫ్లేమ్ ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్ని సన్నగా తరిగి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. వెజిటబుల్స్ హాఫ్ కుక్ అయితే చాలు. ఇప్పుడు సోయ్ సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, మిరియాల పొడి వేసి మళ్ళీ మిక్స్ చేసుకోండి. అన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఫ్రై చేసి ఉంచిన ఎగ్స్ని కూడా వేసి బాగా కలిపి లాస్ట్లో కుక్ చేసిన రైస్ని వేయాలి. చూసారా, రైస్ ఇలా బ్రేక్ అవ్వకుండా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మీడియం టు హై ఫ్లేమ్లో రైస్ని అన్ని వెజిటబుల్స్, సాసెస్, ఎగ్తో కలిపితే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. ఈ డిష్ మీరు లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు, లేకపోతే క్విక్గా రెడీ అయ్యే డిన్నర్లా కూడా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మాకు మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.